మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని తొలిసారి మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన గులాబీ పార్టీలో అసమ్మతి రాగాలు ఆ పార్టీ నేతలను కలవరపెడుతున్నాయంట. పార్టీ పేర్చుకున్న తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్న టెన్షన్కి తోడు టికెట్లు రాని అభ్యర్థులు తిరుగుబాటు బావుటాలు ఎగురవేస్తుండటంతో జిల్లాలోని నాయకులు ఆందోళన చెందుతున్నారట. సీటు దక్కని నేతలు పలుచోట్ల రెబల్స్ రూపంలో ఎన్నికల బరిలో నిలవడం గులాబీ నేతలకు సవాలుగా మారిందట. ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ వ్యూహాలతో చోటు చేసుకుంటున్న పరిణామాలు వారిని నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుంది. మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగుస్తుంది. అంటే యుద్ధం చివరి అంకానికి చేరుతున్న తరుణంలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతల అసంతృప్తి జ్వాలాలు ఎగిసిపడుతున్నాయట. ఆర్థిక స్తోమతే ప్రామాణికంగా బీఆర్ఎస్ టికెట్లు కేటాయించడంతో ముందు నుంచి పార్టీతో ఉన్నవారు ఉద్యమకారులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారట. పలువురు మాత్రం సైలెంట్ గా ఉంటూ పార్టీ ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వివిధ మున్సిపాలిటీల్లో పార్టీ రెబల్స్ పోటీలో ఉండటం ఎన్నికల ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారిందంటున్నారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవాల నుంచి బయటపడి క్యాడర్లో ఉత్సాహం నింపడానికి పురపూరులో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ పావులు కదపాలని చూస్తుంది. అయితే రెబల్స్ తో పాటు అసంతృప్తి నేతల బెడద పార్టీ ముఖ్య నేతలను టెన్షన్ పెడుతుందట. మొదటి నుంచి పనిచేస్తున్న వారికి టికెట్లు ఇవ్వలేదని పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తూ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలోని మున్సిపాలిటీలలో జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య విభేదాలు ప్రస్ఫుటమవుతున్నాయి. పార్టీ బీఫారాలలో తమ వర్గానికి ఇవ్వలేదని ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారట. ఎన్నికల్లో సీటు దక్కని నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో టికెట్ల పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ల విషయంపై నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. టికెట్లు ఇవ్వలేదని పార్టీలో పనిచేసే సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఇన్ఛార్జీల ఎదుటే ఆందోళనకు దిగారు. ప్రచార కరపత్రాలను, పోస్టర్లను చించి నిప్పంటించారు. అంతేకాకుండా కరీంనగర్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లోకి కరపత్రాలు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో టికెట్లు రాని నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఆ క్రమంలో వారు పోలింగ్ రోజు వారు పోషించే పాత్రపై పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవైపు పార్టీలో అంతర్గత విభేదాలు, టికెట్లు దక్కని నేతల అసంతృప్తులు, ఆందోళనలు పార్టీ నాయకత్వాన్ని టెన్షన్ కి గురి చేస్తుంటే, మరోవైపు కవిత రూపంలో ఎదురవుతున్న సమస్యలతో గులాబీ పార్టీ నాయకత్వం సతమతమవుతుందట. జాగృతి జనయాత్రలో కవిత, బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల తప్పిదాలను ఎండగట్టారు. ఆ సమయంలో కొంతమంది గులాబీ నేతలు ఆమె విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆమె రాజకీయంగా ఎదిగితే గులాబీ పార్టీకే నష్టమని, అందుకే ఏదో ఇవ్వాలన్నట్లు తూతూ మంత్రంగా కౌంటర్లు ఇచ్చారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతుంది. కుటుంబం తనను ఒంటరిని చేసిందని కవిత సంధిస్తున్న సెంటిమెంట్ అస్త్రాలతో బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం ముందే జరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతికి చెందిన నేతలు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొత్తగూడెం ఎక్కువ మంది బరిలో ఉన్నారు. అవి కాక మరో 35 మున్సిపాలిటీల్లో వారు పోటీ చేస్తున్నారు. అందులోనూ వారంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేస్తున్నారు. అది బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని గులాబీ శ్రేణులు బెంబేలెత్తుతున్నారు. కవిత చీల్చే ఓట్లు ప్రధానంగా బీఆర్ఎస్ వే అవుతాయని, దాంతో భారీ ఎఫెక్ట్ పడుతుందని గులాబీ నేతలు భయపడుతున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి టికెట్లు ఇవ్వడంతో
ఆయా మున్సిపాలిటీల్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలా విజయం సాధిస్తుందనేది ఆ పార్టీ వారికి అంతుపెట్టడం లేదట. పార్టీ సర్వేలతో టికెట్లు ఇచ్చామని చెబుతున్నప్పటికీ కేడర్ మాత్రం ఆదరణ లేని వారికే పెద్దపీట వేశారని విమర్శిస్తుంది. మరి ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుందో చూడాలి.